పడిపోతాయి. అలాగే మంచి రుచిగా కూడా ఉండదు కాబట్టి మంట తగ్గించి అయితే వీటిని మంచి కలర్ వచ్చే వరకు అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు మరొకసారి బాగా కలుపుకోవాలి. చాలా సింపుల్గా అయిపోతుంది ఈ కర్రీ. మనకి పప్పుచారులోకి సైడ్ డిష్గా యూజ్ చేసుకోవచ్చండి. అలాగే మనం ఈ కర్రీని రైస్లో కలుపుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీని జతకి మజ్జిగ చారు కానీ లేదా పప్పుచారు ఇంకా ఏదైనా కర్రీస్ కూడా కాంబినేషన్గా కూడా దీనిని వాడుకోవచ్చు. అంత బాగుంటుంది ఈ కర్రీ. ఒక్కసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత టేస్టీగా అయితే ఈ పకోడీ కూర ఉంటుంది. మనకి ఉల్లిపాయలు అయితే చక్కగా వేగిపోయాయి. ఇప్పుడైతే ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 స్పూన్ అయితే వేసాను నేను. ఇది కూడా కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఈ పకోడీ కూరలో అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తప్పకుండా వేసుకోవాలి. ఇలా వేసుకున్నట్లయితే కర్రీ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. కాబట్టి అయితే అల్లం వెల్లుల్లి స్కిప్ చేయకుండా వేసుకోండి. ఇది